నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. పెద్దాపురంలో కదం తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. పోలీస్ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు ఆధ్వర్యంలో మంగళవారం రైతు పోరుబాట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులందరికీ సక్రమంగా ఎరువులను పంపిణీ చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి తోట నరసింహం, నేతలు సేపేరి సురేష్, నెట్టంటి సాయి, సామర్లకోట ఎంపీపీ బొబ్బరాల సత్యబాబు, సామర్లకోట రూరల్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తలారి దొరబాబు, మహిళా అధ్యక్షురాలు సిపేని రూప, ఆవాల లక్ష్మీనారాయణ, జాన్ మోజేష్, మున్సిపల్ చైర్పర్సన్ సునేత్రాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్కు ఇరువుల సమస్యపై వినతిపత్రాన్ని అందించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఆర్డీఓ కార్యాలయంలో నియంత్రణ చేయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెల్లవారుజాము 3 గంటల నుంచి అదుపులో తీసుకున్న పరిస్థితులు చూస్తున్నాం. అయినా కూడా వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి. ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన, ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు. యూరియాకి సప్లై సరిగ్గా ఉంది, యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుగుణంగా అయితే లేవు. క్షేత్రస్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 ఎకరాలున్న రైతుకు కూడా ఒకటే బస్తా, 5 ఎకరాలున్న రైతుకు కూడా ఒకటే బస్తా. యూరియాని పూర్తిగా బ్లాక్ మార్కెట్లోకి పంపించి బస్తాకి 200-300 ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. దయచేసి ఒక్కసారి ఈ రైతుల తాలూకు స్పందన చూసన్నా సరే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళనకు శాంతియుత ఆందోళనకు మద్దతు పలికిన రైతుల తాలూకు పరిస్థితి చూసన్నా సరే ఈ తెలుగుదేశం పార్టీ కనువిప్పు కలిగించుకుని తక్షణమే యూరియాని అందుబాటులో తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇస్తారు? రైతులకు అవసరమైనప్పుడు ఇవ్వాలి, కానీ వచ్చే సంవత్సరం సీజన్కి ఇస్తే కాదు కదా. వచ్చే సంవత్సరం సీజన్కి ఇస్తే కాదు కదా. వస్తుంది 1000 టన్నులు, ఊరికి ఒక లోడ్ వస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గర దింపుకుంటున్నారు. అందుబాటులో దొరకని 300 ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకుంటున్నారు. మీరే చెప్తున్నారు కదా బ్లాక్ లో అమ్ముతున్నారని. మీరే చెప్తున్నారు కదా బ్లాక్ లో అమ్ముతున్నారని. మా మాట కూడా అదే.